అందరు ఇచ్చేయాలి సార్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉండాల్సిందని ఐదో తరగతి నుంచి ఉన్నది. గురుకుల పాఠశాలలోనే ఉంది. గురుకుల పాఠశాలలోనే 5వ తరగతి నుంచి హాస్టల్లో చదువుకున్న పాపకి హోమ్ సిక్నెస్ ఏంటన్నా? హోమ్ సిక్నెస్ అయితే కాదు, అది ఊరికే దూరంగా కాదు డాడీ. 2 రోజులు ఉంటాను, నాకేం ఇబ్బంది లేదు. ఆమె నచ్చే వచ్చింది ఇక్కడికి. ఎండాకాలం వచ్చింది 3 నెలలు నేను ఊరికే చూసేసి వస్తాను. బైపీసీ కావాలి, ఇంకేదో వద్దు. బైపీసీ చదువుతాను నేను. గవర్నమెంట్లోనే చదువుతాను, ప్రైవేట్లో చదవలేను. మీకు మా నాన్న పనిచేసి డబ్బులు కట్టలేడు అని చెప్పి బాధపడేది మేడం. అది మేడం పట్టుకొని ఏడ్చింది మేడం. మనం తీసుకో 2 రోజులు ఉండి వచ్చేస్తాను. వాళ్ళు కూడా అదే రిక్వెస్ట్ చేశారు. అదే ఆ 2 రోజులు అమ్మాయికి ఎంత బాధ ఉందో, ఏముండిందో అది. ఇలా వాళ్ళ అక్క వాళ్ళ డాడీ వస్తే కూడా నేను ఉంటాను అని చెప్పి పంపించినా. సరే వాళ్ళు పంపించలేదు, నేను ఉంటాను, ఫోన్ అట్టే రండి అది ఏదో జరిగింది మేడం, ఏదో మైండ్ అని చెప్పి పంపించింది. రిక్వెస్ట్ చేసి పంపించిన తర్వాత ఆమె ఏం జరిగిందో జరిగింది మేడం. ఇక్కడికి బస్సు వచ్చి ఎక్కాలంటే 8 గంటలకు వచ్చి ఎక్కితే అక్కడ రేపు ఉదయం 5 గంటలకు దిగుతారు నెల్లూరు. అట్టాడిది వాళ్ళ డాడీని 1 గంటకే వెళ్ళి 12 గంటలకి చెప్పి వాళ్ళ డాడీ బాగా పంపించింది అంట మేడం. 2 లీటర్ బాటిల్ అన్నా నీళ్ళు తాగుతా నీళ్ళు పట్టించింది మేడం. బెడవాసిలోని ఏపీ ఆర్జేసీ గురుకుల బాలికల జూనియర్ కాలేజ్ హాస్టల్లో నిన్న రాత్రి 6:30 ఆ సమయంలో అప్రాక్సిమేట్లీ రిషిత అనే అమ్మాయి ఉరి వేసుకొని చనిపోయిందని ఇవాళ ఇక్కడ వచ్చి మేము చూడడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్కి వెళ్ళారు. వాళ్ళ బాబాయ్ ఇక్కడ ఉన్నారు. ఆ పాప తిరుపతి నుంచి అమ్మాయి. ఇప్పుడే వాళ్ళ బాబాయ్తో మాట్లాడుతూ ఉంటే నిన్న ఏదైతే ఉరేసుకుని చనిపోయింది హోమ్ సిక్నెస్ వల్ల అని ఏదైతే చెప్తున్నారో అది అవాస్తవం అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా హాస్టల్లో చదువుకున్న అమ్మాయి, అది కూడా తను ఒక లీడర్ క్వాలిటీస్ ఉన్న ఒక లీడర్గా, ఒక 500 మంది పిల్లలకు ఒక లీడర్గా యాక్టివ్గా ఉన్న అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్ చెప్పేదాన్ని బట్టి ఆ పాప అంత సెన్సిటివ్ కూడా కాదు. ఎవరన్నా ఏదైనా ఒక మాట అంటే కూడా తిరిగి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చే సమాధానం ఇచ్చేంతటి కెపాసిటీ ఉన్న ఆ పాప ఉరి వేసుకుంది. తల్లిదండ్రులు వెళ్ళిపోయాక, తల్లిదండ్రులు మధ్యాహ్నం వెళ్ళిపోయారట 12:30కో ఏదో టైంకి. ఆ తర్వాత ఏమైంది, ఎందుకు పాప ఉరి వేసుకుంది అనేది మటుకు మనం డీటెయిల్డ్గా వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది. ఎందుకంటే మామూలుగా ఫస్ట్ టైం హాస్టల్కి వెళ్ళిన వాళ్ళకి హోమ్ సిక్ ఉంటుంది. ఆ పాప తిరుపతి వాసి అయినా కూడా 5th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా నెల్లూరు గూడూరు విలేజ్లో చదువుకుంది. మరి హాస్టల్లో ఉండి చదువుకున్న అమ్మాయికి హోమ్ సిక్నెస్ అంటే మనం ఎవరు కూడా బిలీవ్ చేసే దానికైతే లేదు. ఏదో కారణం వల్ల అమ్మాయి ఇంటికి వెళ్ళాలనుకుంది. తల్లిదండ్రులకి హాస్టల్లో అప్పుడు ఆ సమయంలో ఆ కాలేజ్కి హాస్టల్లో చెప్పుకోలేని పరిస్థితి ఏదో ఉండి ఉంటుంది. అందుకనే ఇంటికి వస్తానని అంతగా బ్రతిలాడింది పాప. అక్కడ పర్మిషన్ ఇవ్వకపోయేసరికి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఏదో అయ్యి ఉంటుంది అని మాకు కూడా అనుమానంగా ఉంది. బట్ ఆ ఎంక్వైరీ, ఆ పరిస్థితి ఏంటి, ఎందుకు ఆ అమ్మాయి ఉరేసుకుంది అన్నది మటుకు తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత పోలీసులకి ఉంది. అది ఇన్వెస్టిగేట్ చేసి ద ఫ్యాక్ట్ని బయటికి తీయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ హెస్ టు డూ దిస్. తప్పకుండా చేయాలండి. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ చెప్పేదాన్ని బట్టి అయితే ఆ అమ్మాయి సెన్సిటివ్ అమ్మాయి కాదు. ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్ అమ్మాయి. మరి ఇదిగో తల్లిదండ్రులు కూడా వస్తున్నారు. మరి వాళ్ళు కూడా, ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఊరు కానీ ఊరిలో ఇక్కడ పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దిస్ ఇస్ రియలీ